సో, వైషమ్మ అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్ చేశారు. సో, అప్పుడే హరిగాడిని చేసుకున్నారు కాబట్టి, సో, హరిగాడు అయితే వైషమ్మకు ఫస్ట్ బర్త్‌డే సర్ప్రైజ్ ఇద్దామని అయితే వాళ్ళ యొక్క అన్నయ్యలో ఒకతను తీసుకొని వెళ్ళాడనమాట. తీసుకెళ్ళిన తర్వాత అయితే సో, వైషమ్మకైతే సర్ప్రైజ్ అనిపించింది. తను చాలా సంతోషపడింది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్‌డే కదా! అది కూడా ఫస్ట్ బర్త్‌డే, అది కూడా హస్బెండ్‌తో కాబట్టి చాలా సంతోషపడింది. నాకంత మంచి హస్బెండ్ దొరకడం కూడా సంతోషపడింది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యలతో కూడా ఈ యొక్క మ్యారేజ్ అయిన ఫస్ట్ బర్త్‌డే కూడా చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేశారు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా దాని తర్వాత ఆ రోజే సో, వైషమ్మకైతే బర్త్‌డే సర్ప్రైజ్ ఇచ్చారు. సో, వైషు వాళ్ళ అన్నయ్యలు కూడా డిఫరెంట్ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాడు. సో, వాళ్ళ అమ్మ కూడా మిగతా వాళ్ళందరూ వచ్చారు. కేక్ కటింగ్ చేశారు. వైషు వాళ్ళ ఓన్ అన్నయ్య కూడా గిఫ్ట్ తీసుకొచ్చాడు. సో, తను కూడా చాలా సంతోషపడింది. సో, కేక్ కటింగ్ కూడా చాలా బాగా చేశారు. తను చాలా బాగా ఫీల్ అయింది. ఈ హరిగాడు కూడా గిఫ్ట్ తీసుకొచ్చాడు వైషు కోసం. సో, ఆ గిఫ్ట్ చూసి మర్చిపోయింది. సో, వెంటనే తను వైషు సో, హరిబాబుకి అయితే కిస్ ఇచ్చిందనమాట. సో, అక్కడే అర్థమవుతుంది మనకు. సో, వైషు అనేది హరిబాబుని మంచిగా ఎంత చూసుకున్నది. సో, అంత మంచి అమ్మాయిని వీడు ఎలా చంపాడో అర్థం కావట్లేదు నాకైతే. వీళ్ళందరూ కూడా ఎంత బాగా చూసుకున్నారు. వాడు కూడా చూడండి ఎంత బాగా ప్రేమగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. అంత బాగా ఎలా యాక్టింగ్ చేశాడో అర్థం కావట్లేదు. ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు, అంతమంది అన్నయ్యలు క్లోజ్‌గా ఉన్నట్టు యాక్టింగ్ చేసి వీడు వాళ్ళ మూడు పూట్ల తినుకుంటూ, మూడు పూట్ల వాళ్ళ ఖర్చుతోనే ఉంటూ లాస్ట్‌కు వాళ్ళ ఇంట్లోనే చంపి వెళ్ళిపోయాడు చూడండి. చంపి వాళ్ళ ముందు నుండి వెళ్ళిపోయాడు. చూడు ఎంత ఘోరం. ఈ యొక్క బర్త్‌డే చూస్తే నాకు అది ఏడుపు వస్తుందంటే పాపం ఆ బర్త్‌డే తర్వాతనే తనకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన ఫేస్ చూస్తే వైషు ఫేస్ చూస్తే చాలా హ్యాపీ ఫేస్ కనిపించింది. సో, తను కూడా అనుకుంది నాకు మంచి హస్బెండ్ దొరికాడు. సో, మంచిగా చూసుకుంటాడు అనుకుంది. పాపం వైషు వాళ్ళ అమ్మ కూడా వచ్చి మీరిద్దరు 150 ఏళ్ళు బతకాలని తను కూడా దీవించింది. ఆ వైషమ్మని బాగా చూసుకో అని హరిబాబు గారు కూడా చెప్పింది. వాడు చూసుకుంటే అత్తమ్మ అని వాడు కూడా చెప్పాడు దొంగ నా కొడుకు. కానీ దారుణం చేశాడు. ఇంత మంచి అమ్మాయిని చిన్న పిల్లరా బాబు. అంత దారుణంగా అంత కిరాతకంగా చంపి అర్థం కావట్లేదు. వైషుకు న్యాయం చేయాలని అందరం కోరుకుందాం.